బీసీ సంఘాలు, కుల సంఘాలు, ఇంకా అనేక ఎంప్లాయీస్ సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఉద్యమాలు చేశాయి. ఉద్యమాలు చేసి ఈ రాష్ట్రంలో కులగణన జరగాలి, అదేవిధంగా దేశంలో కులగణన జరగాలి అని అనేక ఉద్యమాల ఫలితంగానే కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో కులగణన చేస్తానని ప్రమాణం చేసి మనకందరికీ ఎన్నికల్లో వాగ్దానం చేసింది. దీని నేపథ్యం రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా తన యాత్రలో జోడో యాత్రలో జోడో న్యాయ యాత్రలో ప్రధానంగా కులగణన గురించి, రిజర్వేషన్ల గురించి, 50% క్యాప్ ఎత్తివేసే దాని గురించి దేశవ్యాప్తంగా అన్ని రంగాలలో, అంటే అటు శాసన సభల్లో, పార్లమెంట్లో, ఎగ్జిక్యూటివ్లో, జ్యుడిషియరీలో, అన్ని సెక్రటేరియట్లో, మొత్తం ఎంప్లాయ్మెంట్లో బీసీలకు జనాభా దామాషా ప్రకారం, అదేవిధంగా ఎస్సీలకు, ఎస్టీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వాలని దేశవ్యాప్తంగా ఆయన ఒక ట్రెండ్ సెట్ చేయడం జరిగింది. ఆ స్లోగన్ అనేది అన్ని రాజకీయ పార్టీలను వణికించే పరిస్థితి వచ్చినప్పటికీ అనేక రాజకీయ కారణాల వల్ల కాంగ్రెస్ పార్టీ దీన్ని ముందుకు తీసుకువెళ్ళలేకపోయింది. రాష్ట్రంలో కూడా అదే పరిస్థితి ఉంది. కాబట్టి రాష్ట్రంలో కులగణన జరపాలని చెప్పి అనేక ఉద్యమాలు జరిగిన తర్వాతనే కులగణనకు ఫస్ట్ అసెంబ్లీలో తీర్మానం చేసినప్పటికీ ఆ తర్వాత 8 నెలల జాప్యం తర్వాత అసలు స్టార్ట్ చేయటం జరిగింది కులగణన. ఇప్పుడు చివరిలో తొందరపాటు చర్యల వల్ల ఏం జరిగిందో ఇంతకుముందు మా సమ్మయ్య గారు వివరించటం జరిగింది. అయితే ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడంలో ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, మనకందరికీ తెలుసు కులగణన ఎందుకు డిమాండ్ చేస్తాం. దిస్ ఇస్ ది ప్రైమరీ డిమాండ్. వాస్తవానికి ఈ దేశంలో ఉన్న జనాభా, ఈ దేశంలో కుల వ్యవస్థ ఉంది. వేలాది సంవత్సరాలుగా కుల వ్యవస్థ ఈ సమాజాన్ని పీడిస్తుంది. సమాజంలో పీడనకు గురవుతున్న అన్ని కులాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆత్మగౌరవంతో సముచిత స్థానం పొందాలని రాజ్యాంగం చెబుతుంది. కానీ రాజ్యాంగం అమలు జరిపే విషయంలో వచ్చిన అన్ని ప్రభుత్వాలు, అంటే ఇంతవరకు ఈ దేశాన్ని పాలించిన అన్ని రాజకీయ పార్టీలకు చెందిన ప్రభుత్వాలు రాజ్యాంగాన్ని విస్మరించి ఈ అణగారిన కులాలను ప్రజాస్వామ్య ఫలాలను, రాజ్యాంగ ఫలాలను, అభివృద్ధి ఫలాలను అందుకునే విధంగా ఎలాంటి చర్యలు తీసుకోవటం జరగలేదు. ఆ తర్వాత జరిగిన పరిస్థితులు మనకందరికీ తెలుసు, దాని వివరాలకు పోను. కాబట్టి ఈ కులం అనేది అసమానతలకు మూలం కాబట్టి, ఇన్ఈక్వాలిటీస్కి మూలం కాబట్టి, ఆ కుల సమస్య గురించి అర్థం చేసుకోవాలంటే కుల జనాభా ఏ స్థాయిలో, ఎవరు ఏ స్థాయిలో ఉన్నారు, సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా, ఉపాధి పరంగా, అదేవిధంగా వాళ్ళకున్న అభివృద్ధి పరంగా ఏ స్థాయిలో ఉన్నారని తెలిసినప్పుడే ఈ దేశంలో వెల్ఫేర్ పాలసీస్ ఎవాల్వ్ చేయడానికి కానీ అమలు జరపడానికి కానీ వీలవుతుంది. కానీ వాస్తవానికి కులగణన లేకుండానే ఈ దేశంలో లక్షల కోట్ల బడ్జెట్లు గత 77 సంవత్సరాలుగా అటు కేంద్ర ప్రభుత్వాలు, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు అనేక అంశాలపైన ఖర్చు చేస్తూ పోయాయి, ప్రజల దగ్గర నుంచి పన్నులు వసూలు చేసి. కానీ చాలా రాజ్యాంగాన్ని అమలు జరపడానికి మాత్రం ఎక్కడ కూడా ప్రయత్నం చేయలేదు. కాబట్టి కులగణన అనేది ఈ దేశంలో కులం ఉన్నంత వరకు ఇది ప్రైమరీ ఆస్పెక్ట్గా మేము ట్రీట్ చేస్తున్నాం. అంటే కులగణనను ఎవరైతే అపోజ్ చేస్తున్నారో ఈ దేశంలో వాళ్ళు ఈ అణగారిన కులాల ఆకాంక్షలను వ్యతిరేకంగా పనిచేస్తున్నట్టే లెక్క. కాబట్టి ఇప్పటి వరకు అన్ని ప్రభుత్వాలు అదే చేశాయి. కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం అదే చేసింది. కాంగ్రెస్ పార్టీ కూడా చాలా కాలం కులగణన నానబెట్టింది. ఇప్పుడు రాష్ట్రాలలో మొదలైంది. కాబట్టి దీన్ని ఆహ్వానిస్తున్నాం. కానీ కులగణనను శాస్త్రీయంగా చేయాలని చెప్తున్నాం. ఇక్కడ ఒక అంశాన్ని మీకు గుర్తు చేయటం, ఈ మన కుల వ్యవస్థ అనేది గ్రేడెడ్ ఇన్ఈక్వాలిటీని క్రియేట్ చేసిందనేది మనకు తెలుసు. కాబట్టి ఇక్కడ నగేష్ గారు ఉన్నారు, నేను ఆయన రాసిన దానిలో ఒక కోట్ చేస్తాను. ఆయన ఏమంటారంటే, ఏ విధంగానైతే గ్రేడెడ్ ఇన్ఈక్వాలిటీ ఉందో ఇక్కడ గ్రేడెడ్ హోస్టిలిటీ కూడా ఉంది. అప్పర్ కాస్ట్ మనకు తెలియకుండానే మన పైన హోస్టైల్ యాటిట్యూడ్ అనేది పెంచుకొని అన్ని విధానాలలో మనకు దాని లక్ష్యాలను అందించడానికి, అమలు జరపడానికి ప్రభుత్వాలు
పనిచేయలేదు, ఫెయిల్ అయినాయి. కాబట్టి దాన్ని వాళ్ళు ఏం చేశారంటే ఆయన ఏబిసిడి అన్న దాన్ని ఉపయోగించుకొని వాళ్ళు ఏం చేశారు, అవాయిడ్, బ్లాక్, కన్ఫ్యూజ్, డిస్ట్రక్ట్ అన్ని పార్టీలు ఇదే చేశాయి ఈ దేశంలో. బీజేపీ దీనిలో ప్రైమరీ ఎనిమి, మిగతా పార్టీలన్నీ అవాయిడ్ చేయడానికి, బ్లాక్ చేయడానికి, కన్ఫ్యూజ్ చేయడానికి, డిస్ట్రక్ట్ చేయడానికి ప్రయత్నం చేశారు. కాబట్టి ఇంతకుముందు చెప్పినట్టు నగేష్ గారు అనేక తన బ్లాగ్స్ మెయింటైన్ చేస్తున్నాడు. అనేక ఇన్ఫర్మేషన్, లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఎవరికి ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఆ బ్లాగ్స్లోకి బీసీలకు సంబంధించిన సమస్త ఇన్ఫర్మేషన్ అక్కడ ఉంటుంది. కాబట్టి దయచేసి ఆ బ్లాగ్స్ని చూడండి. కాబట్టి కులం వెనుకబాటుదనం యొక్క దాన్ని అర్థం చేసుకోవటానికి కులగణన అనేది చాలా తప్పనిసరి అని చెప్పటం, ఈ రాష్ట్రంలో కులగణన చేయడం. కానీ ఏమైంది, కులగణన చేశారు, 8 నెలలు జాప్యం, ఆ తర్వాత కులగణన చేయటం మొదలుపెట్టింది. చేసిన తర్వాత రిపోర్టు మేఘాల మీద దానికి ఒక కమిటీ వేశారన్నారు, ఓవర్సీస్ కమిటీ. కానీ అన్ఫార్చునేట్గా ఏంటంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి కమిటీ ఎప్పుడు కూడా ఓవర్సీ చేయలేదు. కులగణన ఏం జరుగుతుందో వాళ్ళకేం తెలియదు, దే డజంట్ నో ఎనీథింగ్ అబౌట్ ఇట్, బట్ హీ ఈజ్ లీడింగ్ ద కమిటీ అన్ఫార్చునేట్లీ. తర్వాత ఈ కులగణన చేయడానికి స్టేట్ లెవెల్లో అనేక కోఆర్డినేటర్స్ను నియమిస్తామని చెప్పింది. కానీ ప్రభుత్వం ప్లానింగ్ డిపార్ట్మెంట్కు అప్పగించిన తర్వాత ఆ ప్లానింగ్ చీఫ్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ సుల్తానియా దీనిపైన ఎటువంటి ఇంట్రెస్ట్ తీసుకోలేదు. ఐఎమ్ గోయింగ్ ఆన్ రికార్డ్, సందీప్ సుల్తానియా చిత్తశుద్ధితో పనిచేయకపోవటం వల్లనే ఇక్కడ ఈ అనేక తప్పులు జరిగాయి. ఆ తర్వాత మొత్తం స్టేట్ లెవెల్లో కోఆర్డినేట్ చేయకపోవడం వల్లనే అనేక తప్పులు జరిగాయి. ఆయన అనేక మీటింగ్లను కూడా మిస్ చేస్తాడు. దిస్ ఈజ్ ఆల్సో ఐఎమ్ గోయింగ్ ఆన్ రికార్డ్. అఫీషియల్ మీటింగ్స్లో కూడా ఆయన పాల్గొనలేదు, బట్ ఈజ్ ఇన్ చార్జ్ ఆఫ్ హోల్ థింగ్. ఇక తెలుసు ఎట్లా ఉంటుందో మీకు అందరికీ తెలుసు. కాబట్టి కులగణన అదే విధంగా జరిగింది. చిత్తశుద్ధితో మొత్తం ఓవరాల్ ప్లానింగ్ చేయటం కానీ, క్వశ్చనర్ ఫార్మేషన్ దగ్గర నుంచి, మెథడాలజీ దగ్గర నుంచి ఇంకా అనేక విషయాల్లో ప్రభుత్వము లోపభూయిష్టంగా వ్యవహరించడం వల్ల అనేక తప్పులు జరిగాయి. దాన్ని ఇప్పుడు సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. వీఆర్ నాట్ అగెయిన్స్ట్ వాట్ ది గవర్నమెంట్ హ్యాస్ సబ్మిటెడ్ ది రిపోర్ట్. మేము దీన్ని ఆహ్వానిస్తున్నాం, కానీ మొత్తం సవరించుకోవాల్సిన అవసరం ఉంది. 3.1 కాలేదు, కులగణన కాలేదని చెప్పింది. 3.1 ఇమీడియట్గా స్పెషల్ డ్రైవ్ చేయబట్టి దాన్ని మళ్ళీ కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది. వాస్తవానికి ఇక్కడ జస్టిస్ ఈశ్వరయ్య గారు ఉన్నారు. వారు 23 డిసెంబర్లోనే ఒక ముసాయిదా చట్టం తయారు చేశారు. కులగణనను చట్టబద్ధంగా ఉండటానికి మనం అసెంబ్లీలో రిజల్యూషన్ కాదు, ఒక చట్టం రూపొందించాలి. రాష్ట్ర ప్రభుత్వానికి అధికారాలు ఉన్నాయి. అటు స్టాటిస్టికల్ ఎంక్వైరీ యాక్ట్ కావచ్చు, లేదా కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ కావచ్చు, లేదా రాష్ట్ర ప్రభుత్వం తన అధికారులు వినియోగించుకొని ఒక చట్టం చేయాలి. 342A3 కింద అధికారాలు వినియోగించుకొని ఒక చట్టం చేసి ఈ కులగణనకు చట్టబద్ధత తీసుకురావాలని వారు అప్పుడే 23 డిసెంబర్లోనే ఒక ప్రతిపాదన రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తే, అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే ఈ ముఖ్యమంత్రి టైమే ఇవ్వలేదు. అయినా సరే మేము తీసుకెళ్ళి ఇచ్చాం, అక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని స్థాయిలలో అందాలని మేము అందించాం. కానీ దానిపైన వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకుండా సింపుల్ రెజల్యూషన్ చేశారు. మొన్న ఏ విధంగానైతే స్టాటిస్టిక్స్ సబ్మిట్ చేశారో అక్కడ రెజల్యూషన్ పాస్ చేద్దామన్నారు, అది కూడా పాస్ చేయలేదు, అయిందని చెప్పారు. వాట్ ఎవర్ ఇట్ మే బి, కానీ అది జరుగుతూ వచ్చింది. కాబట్టి ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే ఈ కులగణనకు మొత్తానికి చట్టబద్ధత వచ్చేది. కానీ ప్రభుత్వం దీనిపైన చర్యలు తీసుకోలేదు. కాబట్టి అక్కడి నుంచి మొదలైంది ఎవ్రీథింగ్, ఎవ్రీ లెవెల్లో అక్కడ అనేక అడ్డంకులు అనేవి సృష్టించడం జరిగింది. అందువల్లనే తెలంగాణ జనాభాను తక్కువ చేసి చూపించారు. అంటే తెలంగాణ జనాభాను తక్కువ చేసి చూపించడంతో పాటు బీసీ, ఎస్సీ, మైనారిటీల వాళ్ళ పాపులేషన్ కూడా తక్కువ చేసి చూపించారు, ఇంతకుముందు చెప్పడం జరిగింది. కాబట్టి అసలు ఇంతవరకు కులగణన రిపోర్టును వాళ్ళు అసెంబ్లీలో కానీ బయట కానీ రిలీజ్ చేయటం జరగలేదు. కాబట్టి ఈ సభ డిమాండ్ చేస్తుంది, ఇమీడియట్గా కులగణన రిపోర్టును వాళ్ళు బయట పెట్టాలి. ఆ స్టాటిస్టిక్స్ ఏంటంటే నంబర్ చెప్పారు, అంత అగ్రిగేట్ నంబర్ చెప్పారు. బీసీలు ఇంతమంది, ఎస్సీలు ఇంతమంది, ఎస్టీలు ఇంతమంది, మైనారిటీలు ఇంతమంది. ఏం తెలిసింది దానివల్ల? ఏం తెలిసిందంటే జనాభా తక్కువగా చూపించినట్టు తెలిసింది. మరి బీసీల సామాజిక, ఆర్థిక, ఉపాధి, విద్యాపర
అభివృద్ధిపర, ఇంకా రాజకీయపర, ఇవన్నీ డీటెయిల్స్ ఎక్కడ తెలిసాయి? కులగణన లక్ష్యం అదే అని వాళ్ళే పేర్కొన్నారు, కానీ ఏమీ తెలియలేదు. ఇంతవరకు రిపోర్ట్ సబ్మిట్ చేయలేదు. మనం డిమాండ్ చేద్దాం, రిపోర్ట్ ఇమ్మీడియట్గా సబ్మిట్ చేయాలి, ఈ తప్పులన్నీ సవరించాలి, సవరించి రిపోర్ట్ సబ్మిట్ చేయాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఇప్పుడు మనం చాలా లెవెల్స్లో మనం చూసినట్లయితే తప్పులు జరిగాయి. ఆ తప్పులన్నింటినీ సవరించాలని మేము అది కూడా చెప్పాం గవర్నమెంట్కి వివిధ స్థాయిలలో. కాబట్టి అలా జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉండే, కానీ జరిగినప్పుడు ఇప్పుడు మిగతా తప్పులను సవరించడానికి ఒక నిపుణుల కమిటీ వేయాలని మేము అడుగుతున్నాం. ఆ నిపుణుల కమిటీ ఇండిపెండెంట్గా పనిచేయాలి. వాళ్ళు మొత్తం డేటా వెరిఫికేషన్ చేయాలి, డేటా వ్యాలిడేట్ చేయాలి, డేటా శాస్త్రీయంగా ఉందా చెప్పాలి. అంతేకాకుండా చాలా కంప్లైంట్స్ వచ్చాయి రాష్ట్ర వ్యాప్తంగా. ఎక్కడెక్కడైతే కులగణన జరగలేదని కంప్లైంట్స్ వచ్చాయో అక్కడ మళ్ళీ వెళ్ళి సర్వే చేయాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత మొత్తం రిపోర్టు కన్సాలిడేట్ చేసి ఆ 3.1తో సహా తర్వాత సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంటేనే ఇప్పటికైనా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది అని భావిస్తాం. ఎందుకంటే జనాభా తక్కువ ఉంటే రిజర్వేషన్లు తక్కువ అవుతాయి, జనాభా తక్కువ ఉంటే బడ్జెట్ కేటాయింపులు తక్కువ అవుతాయి, జనాభా తక్కువ ఉంటే ప్రభుత్వ విధానాలు లోపభూయిష్టంగా రూపొందే క్రమం ఏర్పడుతుంది. దానివల్ల బీసీ, ఎస్సీ, ఎస్టీలకు నష్టం జరుగుతుంది. దీన్ని ప్రభుత్వాలు గుర్తించాలి. ఇంకా ఆధిపత్య కుల భావనతోనే, ఐడియాలజీతోనే ఇంకా వేలాది సంవత్సరాలుగా ఏ విధంగా గ్రేడెడ్ ఇన్ఈక్వాలిటీ కుల వ్యవస్థ ఉందో, మేము అధికారాన్ని చెలాయిస్తే మీరు బానిసలుగా ఉండాలంటే ఇంకా తెలంగాణలో నడవదు అని మనమంతా యునైటెడ్గా పోరాడినప్పుడు మాత్రమే మార్పు వస్తుంది. మనం బానిసలుగా ఉందామా లేదా ప్రజాస్వామ్య ఇచ్చిన మన ఫలాలను మనమంతా సమానంగా అనుభవిద్దామా అన్నది ఇప్పుడు మనం తేల్చుకోవాల్సిన సమయం అయితే ఆసన్నమైంది. ఆఫ్టర్ 75 ఇయర్స్ ఏదో ఆజాదీకి అమృత మహోత్సవం అనేది, మనకు ఆజాదీ రాలేదు, అమృత కాలం కూడా రాలేదు. ఇది ఎందుకంటే వాస్తవం ఇది. దీన్ని మనం గమనించాలి. ఇప్పటికైనా ప్రభుత్వాలు గుర్తించాలి, రాజకీయ పార్టీలు గుర్తించాలి. గుర్తించకపోయినట్లయితే ఈ రాష్ట్రం, ఈ దేశం భవిష్యత్తు అగమ్య గోచరంగా ఉంటుందని చెప్పడం జరిగింది. ఒక 2 విషయాలు మీ దృష్టికి తీసుకొచ్చి చెప్తాను. ఎందుకంటే అన్ని ప్రభుత్వాలు, బీఆర్ఎస్ ప్రభుత్వం మనకు తెలుసు 10 సంవత్సరాల కాలం తెలంగాణను పూర్తిగా విధ్వంసం చేసింది. వీఆర్ ఓపెన్ ఫర్ డిస్కషన్. విధ్వంసం అంటే మనకు కావాల్సిన ఈ రాజ్యాంగంలో సూచించిన ఏవి కూడా అమలు చేయడానికి ప్రయత్నం చేయలేదు. అంతేకాకుండా విద్య కేటాయింపులు, అదేవిధంగా ఆరోగ్యానికి కేటాయింపులు, అదేవిధంగా బీసీ బడ్జెట్లు, అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు సంబంధించిన బడ్జెట్లు, ఇవన్నీ కూడా కేటాయింపులు జరగకపోవడం ఒక ఎత్తు అయితే కేటాయింపులు అమలు జరగకపోవడం ఇంకో ఎత్తు. ఆ కేటాయింపుల్లో వాళ్ళని ఖర్చు చేయకపోవడం ఇంకో ఎత్తు. దానివల్ల మీరు బడ్జెట్లు చూసినట్లయితే భయంకరంగా మనకు కనపడతాయి. విద్యకు కేవలం మొత్తం ఓవరాల్గా చూసినట్లయితే విద్య కేటాయింపులు చాలా తక్కువ శాతం ఉన్నాయి. కాబట్టి దీన్ని కూడా మనం ఎక్స్ప్లోర్ చేయాల్సిన అవసరం ఉంది. ఎంబీసీ కార్పొరేషన్ అన్నారు, సంచార జాతుల కులాలు చాలా వెనుకబడ్డ కులాలు ఉన్నాయి, ఎంబీసీ కులాలు చాలా వెనుకబడ్డ కులాలు ఉన్నాయి. అసలు బీసీలనే పట్టించుకున్నప్పుడు వాటిని అసలు పట్టించుకునే నాదుడే లేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో మెన్షన్ చేసింది ఏంటంటే, వర్గీకరణ చేసి స్థానిక సంస్థలలో ఖచ్చితంగా ఆ సంచార జాతుల కులాలకు, ఎంబీసీ కులాలకు స్థానాలు, రాజకీయ స్థానాలు రిజర్వేషన్లు ఇస్తామని చెప్పింది. దాని గురించి ప్రభుత్వం మాట్లాడటలేదు. కాబట్టి అది కూడా మనం డిమాండ్ చేయాల్సింది. మన చిన్న చిన్న కులాలను మనం గౌరవించకపోతే ఎవ్వరు కూడా మనల్ని గౌరవించరు. ఏ విధంగా అగ్ర కులాలు బీసీలను గౌరవిస్తలేదు అంటున్నామో, మనం కూడా అనేక కులాలు, మీకు తెలుసు కులాలు ఎక్స్టింక్ట్ అవుతున్నాయి. కులాలు ఏ విధంగా వృక్ష జాతులు, జంతు జాతులు ఏ విధంగా ఎక్స్టింక్ట్ అవుతున్నాయో, సమసిపోతున్నాయో, కులాలు కూడా పోతున్నాయి. మీకు ఒక ఇన్ఫర్మేషన్ చేసి చెప్తాను. రీసెంట్గా ఒక సర్వే జరిగింది నోమాడిక్ ట్రైబ్స్ పైన. ఆ సర్వేలో వాళ్ళు చెప్పింది ఏంటంటే 46 కులాలు అసలు లేవు. ఇప్పుడు 46 కులాలు ఈ దేశంలో లేకుండా పోయాయి. చాలా విచిత్రమైన డేటా వచ్చింది. కాబట్టి ఇంత సీరియస్నెస్ ఉంది. మనం దీన్ని అన్నింటినీ ప్రతిపాదనలోకి తీసుకోవాలి. కాబట్టి మిత్రులారా, ఈ సమావేశం ఏర్పాటు చేసింది ఏంటంటే, ఈ యొక్క మొత్తం సర్వే పూర్వపరాలు, 42% రిజర్వేషన్స్ పూర్వపరాలు, అదేవిధంగా సమస్యలు, మనకు చాలా ఆందోళనకర అంశాలు ఉన్నాయి. దాంట్లో చాలా వరకు ఇదివరకే పాయింట్అవుట్ చేశాము. అవే కాకుండా
పరిష్కార మార్గాలు పైన చర్చ జరగటానికి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాం. అయితే చాలామంది మాట్లాడే వాళ్ళు ఉన్నారు ఇది కాబట్టి చాలామంది మేము అనేక వందల సమావేశాలు ఏర్పాటు చేశాను వాస్తవానికి ఈ అంశం పైన. ఇప్పుడు దీన్ని ప్రభుత్వానికి డైరెక్ట్ చేరే విధంగా పక్కనే చీఫ్ మినిస్టర్ గారు సమావేశం ఏర్పాటు చేసుకున్నారు కమాండ్ సెంటర్లో. ఆ కమాండ్ సెంటర్లో రిజర్వేషన్ల గురించే ఆయన ఈ సమావేశం ఏర్పాటు చేశారు. కాబట్టి మన ఉద్యమాల ఇంపాక్ట్ ఉందని మనం అనుకోవాలి. దీని ఇంపాక్ట్ కూడా అక్కడికి చేరితే బాగుంటుంది. కాబట్టి ఆ విధంగా చీఫ్ మినిస్టరు దీనిపైన చర్యలు తీసుకుంటారని అనుకుంటూ వరుసగా మాట్లాడతారు. మేము 10 minutes అందరికీ ముఖ్యమైన వాళ్ళందరికీ 10 to 15 minutes టైం ఇద్దాం అనుకున్నాం. తర్వాత ఇక్కడ ఇద్దరు ముఖ్య అతిథులు ఉన్నారు, ఈశ్వర్ గౌడ్ గారు, అదేవిధంగా కృష్ణమోహన్ గారు. వీళ్ళు కొద్దిగా ఎక్కువ టైం తీసుకుంటారు. మిగతా వాళ్ళందరూ 10 minutes దయచేసి తీసుకోవాల్సిందిగా టైం మెయింటైన్ చేస్తే మనం అందరికీ అవకాశం. ఇది మధ్యాహ్నం కూడా సెషన్ కంటిన్యూ అవుతుంది, మొత్తం డే లాంగ్ సెషన్ ఇది. కాబట్టి మధ్యాహ్నం ఇంకా అనేక బీసీ సంఘాలు, కుల సంఘాలు, తీన్మార్ మల్లన్నతో సహా మధ్యాహ్నం హాజరవుతాడు. కాబట్టి అందరం కూడా మధ్యాహ్నం కూడా చర్చించుకొని ఒక రాజకీయ తీర్మానాలు కూడా చేయాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా ఉద్యమ తీర్మానాలు కూడా చేయాల్సిన అవసరం ఉన్నది. ఎలా ముందుకు వెళ్తామో అన్నది అక్కడ నిర్ణయించుకోపోతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ పేషెంట్ హియరింగ్.